ఒకరోజు శివపార్వతులిద్దరూ భూలోక విహారానికి బయలుదేరతారు. మహాదేవుడు పార్వతీదేవిని, నీకు 1 సంవత్సరం పట్టే మార్గం గుండా వెళ్లాలనుందా, లేక 6 నెలల మార్గం గుండానా? నేను 1 సంవత్సరం పట్టే మార్గాన్నే ఎంచుకుంటాను స్వామీ. భూలోకంలో మనుషుల కష్టాలు చూశావంటే నువ్వు ఈ మాట అనవు. పార్వతీదేవి వెళదాం అంటుంది. ఇద్దరూ బయలుదేరతారు. వారు దారిలో ఏదో బాధ అనుభవిస్తున్న ఒక గుర్రాన్ని చూస్తారు. అది బాధతో అరుస్తూ ఉంటుంది. పార్వతీమాత అప్పుడు, ఈ గుర్రం ఎందుకంత కష్టపడుతోంది స్వామీ? ఈ గుర్రం తల్లి కాబోతోంది, అందుకే దానికి అంత నొప్పిగా ఉంది. తల్లి కావటం ఇంత కష్టమా? ఇలా అయితే మీరు నాకు ముడి వెయ్యండి అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరికొంచెం ముందుకు వెళతారు. అక్కడ ఒక రాజ్యంలో అంతటా శోక వాతావరణం ఉంటుంది. పార్వతీదేవి ఏం జరిగిందని అక్కడి వారిని అడుగుతుంది. ఇక్కడ అందరూ ఇంత చింతిస్తూ శోకంలో ఉన్నారెందుకు? గ్రామవాసులు ఇలా చెప్తారు. మా మహారాణి తల్లి కాబోతోంది. ఆమె చాలా బాధ అనుభవిస్తోంది. అందుకే రాజ్యమంతటా ఉదాసీనత నిండుకొని ఉంది. పార్వతీదేవి మరలా శివునితో, తల్లి కావటం ఇంత కష్టమైతే మీరు నాకు ముడి పెట్టండి. ఆమె శివుని వెంట పడుతుంది. కాని పరమశివుడు ఆమెతో, ఒకసారి ముడిపడితే మరలా విప్పబడదు అని అంటాడు. ఆ తర్వాత వారు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటారు. దారిలో ఒక ఆవు ఎంతో కష్టంలో ఉంటుంది. పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు, ఈ ఆవు కూడా తల్లి కాబోతోంది, అందుకే దానికి నొప్పి కలుగుతోంది. పార్వతీదేవి శివునితో, మరలా ఒకవేళ తల్లి కావటం ఇంత కష్టమైతే మీరు నాకు ముడి తప్పకుండా పెట్టండి అని కోరుతుంది. పార్వతీదేవి పంతం పట్టుకొని ఉంటుంది. శివుడు, సరే, నేను నీ కోరికను మన్నిస్తాను. అలా శివుడు పార్వతికి ఒక ముడి పెడతాడు. దానివల్ల ఆమె ఎప్పటికీ తల్లి కాలేదు. వారిద్దరూ ముందుకు వెళ్తుంటారు. అక్కడ ఒక గ్రామంలో గణగోర్ యొక్క పూజ జరుగుతుంటుంది. ఒక తోటలో ఆ ఊరి స్త్రీలు గణగోర్కి పూజ చేస్తుంటారు. వారు పార్వతీదేవిని చూసి అక్కడికి వస్తారు. ఆమెకు పూజ చేయడం ప్రారంభిస్తారు. దీనికి సంతోషించిన పార్వతి వారందరినీ ఎంతో సుఖంగా ఉండేలాగా ఆశీర్వదిస్తుంది. శివుడు పార్వతిని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఆమెను అక్కడ్నుండి తీసుకువెళ్లేలోపు ఆ ఊరి స్త్రీలు రకరకాల పిండి వంటలు, పళ్ళు, పూలు తీసుకువచ్చి ఆమెకు పూజ చేయటం మొదలుపెడతారు. పూజ వల్ల మధ్యాహ్నమైపోతుంది. పార్వతీదేవికి మరికొంతమంది స్త్రీలు వచ్చి పూజ చేస్తారు. వారు చేసిన పూజకు ఆమె ప్రసన్నురాలవుతుంది. వారికి పార్వతి సుఖాన్ని పంచబోగా శివుడు ఆమెతో, ఇప్పుడు నీవు వీరికి సుఖాన్ని ఎలా పంచగలవు? ముందరే సుఖాన్నంతా పంచేశావు కదా. అప్పుడు పార్వతి తన చేతిలోని పారాణి, పాపిటలోంచి సింధూరం, కళ్లకున్న కాటుకా తీసి ఒక చెంబులోని నీళ్లలో కలుపుతుంది. వారందరిపైన ఆ నీళ్లు చిలకరించి అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ ముందుకు నడుస్తారు. అలా వెళుతూ వెళుతూ వాళ్లు పార్వతి యొక్క పుట్టింటికి చేరుకుంటారు. అక్కడ అందరూ ఎంతో సంతోషించి వారికి బోలెడంత మర్యాద చేసి రకరకాల పిండి వంటలతో విందు తయారు చేస్తారు. శివుడు వండిన మొత్తం వంటలన్నీ తినేస్తాడు. అప్పుడు పార్వతి కేవలం ఆకుకూరలు తిని నీళ్లు తాగుతుంది. మధ్యాహ్నం ఇద్దరూ విశ్రాంతి తీసుకుంటుండగా శివుడు పార్వతిని, నువ్వు ఏం తిన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మీరేం తిన్నారో నేను అదే తిన్నాను అని చెప్తుంది. ఆమె పడుకున్న తర్వాత శివుడు పార్వతి ఏమి తిన్నదో అని ఆమె బొడ్డు తలుపు తెరిచి కడుపులోకి తొంగి చూస్తాడు. అప్పుడు అతనికి ఆకుకూర, నీళ్లు కనిపిస్తాయి. పార్వతి నిద్రలేచాక శివుడు ఆమెతో, నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నువ్వు ఆకుకూర తిని నీళ్లు తాగావు. అప్పుడు పార్వతి శివునితో, ఇక తర్వాతెప్పుడు ఏ స్త్రీ యొక్క బొడ్డు తెరవబడకూడదు అని కోరుతుంది. అంటే ఇకపై ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఏ స్త్రీ కడుపులోకి చూడలేరన్నమాట. ఎందుకంటే ఒక స్త్రీ కడుపులో తన పుట్టిల్లు, మెట్టినిల్లు యొక్క మర్యాద ఉంటుంది. ఇకపై ఎప్పుడూ అలా జరగదని శివుడు ఆమెకు వరమిస్తాడు. అప్పటినుండి ఏ స్త్రీ యొక్క బొడ్డు యొక్క మూత తెరవబడదు. తర్వాత శివపార్వతులు తిరిగి కైలాస పర్వతానికి వెళుతుండగా ఆ ఆవు తన దూడతో ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తుంది. ఆవు యొక్క ఈ ఆనందాన్ని చూసి పార్వతి తన ముడి విప్పమని శివుణ్ణి కోరుతుంది. నేను నీకు ముందే చెప్పాను,
ముడి వేయించుకోవద్దు అని. నువ్వు మొండి పట్టు పట్టావు. ఇప్పుడు ముడి విప్పడం అంత సులువు కాదు. అప్పుడు వాళ్ళిద్దరూ ముందుకు వెళుతుండగా వారికి గ్రామంలో పండగ వాతావరణం కనిపిస్తుంది. మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి. మిఠాయిలు పంచుతుంటారు. జనులు నృత్యగానాలు చేస్తుంటారు. ఇది చూసిన పార్వతి, ఈ కోలాహలం ఏమిటి అని అడుగుతుంది. ఊరివాళ్లు రాణికి కుమారుడు జన్మించాడని, అందుకే ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్తారు. మరికాస్త ముందుకు వెళ్లగా గుర్రం కూడా తన పిల్లతో ఎంతో సంతోషంగా ఉండడం చూస్తారు. ఈ దృశ్యం చూసిన పార్వతి శివునితో తన ముడి విప్పమని మరలా కోరుతుంది. అప్పుడు శివుడు, నేను నీకు ముందే చెప్పాను ముడి వేయించుకోవద్దని. ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. మొండి పట్టు పట్టావు. పార్వతి మరలా పట్టుపట్టడంతో శివుడు ఆ ముడి విప్పుతాడు. వారిద్దరూ కైలాస పర్వతానికి చేరుకుంటారు. ఒకసారి పరమశివుడు, పార్వతీమాత కాశీయాత్రకు బయలుదేరారు. అక్కడ శివుడు తూర్పుముఖంగా కూర్చున్నాడు. ఇంతలో పార్వతీమాత అక్కడికి వస్తుంది. తన చేతులతో శివుని కళ్ళు మూస్తుంది. దీంతో జగత్తంతా చీకటిమయం అయిపోతుంది. జగద్రక్ష కోసం శివుడు తన మూడో కంటిని తెరుస్తాడు. జగత్తులో తిరిగి వెలుగు వస్తుంది. కాని ఈ మూడవ కంటి నుంచి ఉద్భవించిన ప్రచండమైన వెలుగు నుంచి వచ్చిన వేడి నుంచి పడిన స్వేద బిందువులలోంచి ఒక అందబాలకుడు జన్మిస్తాడు. ఆ బాలుడి ముఖం పెద్దదిగా భయంకరంగా ఉంటుంది. ఆ బాలుణ్ణి చూసిన పార్వతీమాత చింతితురాలవుతుంది. ప్రభూ, ఈ బాలకుడెవరు? ఎక్కడి నుండి వచ్చాడు? పార్వతి, ఈతడు మన పుత్రుడు. ఈ బాలకుడు స్వేదబిందువుల నుంచి ఉద్భవించాడు. నీవు నా కళ్ళు మూశావు. అందుకని ఈ సృష్టి రక్ష కొరకు నా మూడవ కన్ను తెరిచాను. దాని నుంచి వచ్చిన వెలుగుకు స్వేదబిందువులు భూమిపై పడ్డాయి. ఈ బాలకుడు జన్మించాడు. అంధకారంలో పుట్టిన కారణంగా ఈ బాలకుడు అంధక అని పిలువబడతాడు. కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు పుత్రుని కోసం శివునికై కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు. వరం కోరుకోమని చెప్తాడు. భగవాన్, నాకు ఒక పుత్రుడు కలగాలి. నాకు పుత్రప్రాప్తి కలిగేలా వరమివ్వండి. నీ భాగ్యంలో సంతాన ప్రాప్తి లేదు. కాని నా అంశతో జన్మించిన అంధకుని వరదాన రూపంలో ఇస్తాను. భవిష్యత్తులో అతను గొప్ప పరాక్రమవంతుడు, బలశాలి అవుతాడు. హే భగవాన్, మీ అంశతో జన్మించిన పుత్రుని పొంది నా జీవితం ధన్యమైంది. పరమశివుడు అంధకుని హిరణ్యాక్షునికి ఇచ్చివేస్తాడు. అంధకుని తీసుకొని హిరణ్యాక్షుడు సంతోషంగా తన రాజ్యానికి చేరుకుంటాడు. ఇంతలో దేవాసుర సంగ్రామం మొదలవుతుంది. హిరణ్యాక్షుడు వధించబడతాడు. హిరణ్యాక్షుని అన్న హిరణ్యకశిపుడు పారిపోతాడు. హిరణ్యాక్షుడు మరణించాక రాజమహలులో అంధకుడు చాలా బాధలెదుర్కొంటాడు. పెదనాన్న పిల్లలు అతన్ని ఏడిపిస్తుంటారు. అంధకుడు ఎంతో దుఃఖిస్తాడు. వారితో విసిగిపోయిన అతను ఒకరోజు తపస్సు చేయాలని బయలుదేరతాడు. ఒక వనానికి చేరుకొని బ్రహ్మ కొరకు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. వరం కోరుకోమంటాడు. పుత్రా, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో నాయనా. హే బ్రహ్మదేవా, నన్నెవరైతే అవమానించారో వారంతా నాకు దాసులయ్యేలాగా, నా నేత్రాలు దివ్యమైనవి అయ్యేలాగా, ఎవరిచేతనూ నేను మృత్యువు పొందకుండా ఉండేలాగా వరమివ్వండి. హే దైత్యరాజా, నీ నేత్రాలు దివ్యమవుతాయి. నీ అన్నదమ్ములు నీకు దాస్యం చేస్తారు. కాని పుట్టినవారు మరణించాలి. ఇది కాలచక్ర ధర్మం. సరే, అయితే నా ఒక్కో రక్తబిందువు నుంచి నాలాంటివారు ఉద్భవించేలాగా చేయండి. నా తల్లిని నేను చెడు దృష్టితో చూసిన రోజున నా అంతం జరిగేలా చూడండి. తథాస్తు. బ్రహ్మ తథాస్తు అని చెప్పి అక్కడ్నుండి అదృశ్యమైపోతాడు. వరంచే అంధకుడు దివ్యదృష్టి పొందుతాడు. దృష్టి వచ్చాక అతను అత్యంత క్రూరుడైపోతాడు. అతని క్రూరత్వం చేత యక్షులు, దేవతలు అందరూ చిక్కుల్లో పడతారు. అంతా బ్రహ్మను సాయం చేయమని వేడుకుంటారు. కాని బ్రహ్మ తాను అసహాయుడునని, అంధకాసురుడు తానిచ్చిన వరంచేత ఇలా చేస్తున్నాడని చెప్తాడు. అందుచే దేవతలంతా శివుని వద్దకు వెళతారు. హే పరమశివ, బ్రహ్మ ఇచ్చిన వరం కారణంచే అంధకాసురుడు జగత్తును అల్లకల్లోలం చేస్తున్నాడు. దయచేసి మమ్మల్ని రక్షించండి. చింతించకండి. నేనిప్పుడే అంధకాసురునికి తన పాపాలకు తగిన శిక్ష విధిస్తాను.
ఆ సమయంలో శివపార్వతులు మంద్రాచల పర్వతంపై విశ్రాంతి తీసుకుంటుంటారు. అంధకాసురుడు తన సేనలతో కలిసి అక్కడికి చేరుకుంటాడు. పర్వతం యొక్క మనోహర సౌందర్యాన్ని చూసి అతని మనసు పులకిస్తుంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. ఇక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తే బావుంటుంది. భటులారా, ఒక మహలు నిర్మించేందుకు వెళ్ళి ఒక మంచి చోటు వెతకండి. ఆజ్ఞ మహారాజా. రాజాజ్ఞ ప్రకారం సేవకులు స్థలం వెతకడం కోసం బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళాక వారికి శివపార్వతుల దర్శనం లభిస్తుంది. వాళ్ళు తమలో తాము, చూడు ఎంత అందమైన స్త్రీ! ఈమె ఈ తపస్వితో ఏం చేస్తోంది? ఈమె మన రాజమహలులో ఉండాలి. నేను ఈమె గురించి మహారాజుకు చెప్తాను. ఏమిటి సుందరి, ఈ పర్వతం పైననా? వెళ్ళి ఆమెను తీసుకురండి. ఆమెతో ఉన్న ఆ తపస్వికి చెప్పండి, మీరు దైత్యరాజు అంధకుని దూతలమని, ఆయన కోసం ఈ సుందరిని తీసుకువెళుతున్నామని. దూతలు అంధకుని సందేశం తీసుకొస్తారు. శివుడు క్రోధితుడవుతాడు. అంధకుడు సేనను తీసుకువచ్చి ఆక్రమణ చేస్తాడు. ఈ సుందరి నాతో వస్తుంది. అంధకాసురా, జాగ్రత్త! నా క్రోధానికి నీవు భస్మమైపోతావు. వారిద్దరి మధ్య భయంకర యుద్ధం ఆరంభమవుతుంది. శివుడు త్రిశూలంతో యుద్ధం చేస్తాడు. కాని అదంతా వృధా అవుతుంది. అంధకాసురునికి దెబ్బ తగిలి రక్తం కారగానే ఆ రక్తబిందువులలోంచి మరింత మంది రాక్షసులు జన్మించేవారు. శుక్రాచార్యుడు సంజీవని యజ్ఞంతో మృతదైత్యులను పునరుజ్జీవింపచేస్తున్నాడు. ఇదంతా శుక్రాచార్యుని వల్లనే జరుగుతోంది. నంది, నీవు మిగతా గణాలతో పాటు వెళ్లి మృతదైత్యులను పునరుజ్జీవింపచేయకుండా శుక్రాచార్యుని బంధించి తీసుకురా. ఆజ్ఞ ప్రభూ. శివగణాలు వెళ్లి శుక్రాచార్యుని బంధించి తీసుకువచ్చి శివుని ఎదుట నిలబెడతారు. శివుడు శుక్రాచార్యుని తన ఉదరంలో సమాహితం చేస్తాడు. అంధకాసురుని త్రిశూలంతో పొడుస్తాడు. త్రిశూలానికి వేలాడుతూ అంధకాసురుడు శివుని ప్రార్థించటం మొదలుపెడతాడు. తన తప్పుకు పశ్చాత్తాపపడతాడు. అతనికి అర్థమవుతుంది మాతా పార్వతి తన తల్లి అని. భగవాన్, నేను ఘోరమైన తప్పే చేశాను. పార్వతీమాతను చెడు దృష్టితో చూశాను. దయచేసి నన్ను క్షమించండి. ఇకపై నేను కేవలం మీ సేవ మాత్రమే చేసుకుంటాను. ఇంకెప్పుడూ దానవగుణం చూపించను. నాకు దివ్య దృష్టి ప్రసాదించండి ప్రభూ. నేటి నుంచి ఎల్లప్పుడూ మీ దాసుడనై ఉంటాను. నా సమస్త దోషాలను ప్రక్షాళనం చేయండి ప్రభూ. ఇతనిని క్షమించండి ప్రభూ. ఇతను పుట్టినప్పుడు అంతటా చీకటి ఉంది. ఇతని మనసు కూడా చీకటిలో ఇరుక్కుపోయింది. పశ్చాత్తాపంతో ఇతని మనసు నిర్మలమైనది. పార్వతీ, ఇతనిలాగే శుక్రాచార్యుడు కూడా నా ఉదరంలో క్షమాయాచన చేస్తున్నాడు. హే శివశంకర, హే భోలేనాథ్, నా అపరాధాన్ని మన్నించండి. నన్ను మీ ఉదరం నుంచి బయటకు రప్పించండి. హే ప్రభూ, నన్ను క్షమించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వారిద్దరి ప్రార్థన మేరకు శివుడు వారిద్దరినీ క్షమిస్తాడు. శుక్రాచార్యుడు శివుని ఉదరంలోంచి బయటకు వస్తాడు. తర్వాత శివుడు అంధకాసురుని క్షమించి తన గణాల్లో స్థానం కల్పిస్తాడు. అంధకాసురుడు తన జీవితాన్ని శివపార్వతుల సేవకు అంకితం చేస్తాడు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.